జీవమార్గం వీక్షకులకు ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మరొక మంచి విషయాన్ని మనము ఆలోచించేద్దాము. అదేమిటంటే, దేవుడు మన జీవితాల్లో నుంచి కొన్నిటిని చంపేయమని చెప్తున్నాడు. దేవుడేంటి చంపడం ఏంటి అనుకోకండి. దేవుడు చంపమంటుంది మనుషుల్ని కాదు, మనుషుల్లో పేరుకుపోయి ఉన్నటువంటి కొన్ని క్రూరమైన స్వభావాల విషయమై వాటిని చంపేయమని చెప్తున్నాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాలు అంటున్నాడు, మీ అవయవాలు అంటే జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, ధనాపేక్ష ఇలాంటి వాటిని చంపేయమని చెప్తున్నాడు. వీటిని చంపకపోతే రేపొద్దున అవే మనల్ని చంపేస్తాయి చివరకు. ముఖ్యంగా ధనాపేక్షను గురించి, దురాశను గురించి, కామాతురతను గురించి మనము దైనందిన జీవిత కార్యక్రమాల్లో ఎన్నో సంఘటనలు చూస్తున్నాం. ఎంతోమంది దురాశలకు లోనై ఎంతోమంది ధనాన్ని ఆశించి మరణానికి లోనవుతున్నారు, బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. అలాగే చాలామంది కామాతురత వలన, జారత్వమునకు సంబంధించిన కార్యకలాపాల వలన, వ్యభిచార సంబంధమైన కార్యకలాపాల వలన, వైవాహిక బంధంలో భేదాలు ఏర్పడి చివరకు తమను తాము చంపుకునేంత స్థాయికి లేదా ఇతరులను చంపేంత స్థాయికి వెళ్ళిపోతున్నాయి. ఇటువంటి వాటన్నిటినీ అధిగమించడానికి, ఈ సమస్యను పరిష్కారం చేయడం కోసం దేవుడు ఏమంటున్నాడంటే, మీ లోపట ఉన్నటువంటి మీ కోరికలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా దురాశ, ధనాపేక్ష, కామాతురత, జారత్వము, అపవిత్రత, ఇటువంటి వాటన్నిటిని కూడా దేవుడు చంపేయమని చెప్తున్నాడు. వీటిని చంపమంటున్నాడు, సాటి మనిషిని కాదు. మనిషి లోపల కూరుకుపోయినటువంటి ఇటువంటి దుర్గుణాలు, చెడ్డ గుణాలని చంపేయమని చెప్తున్నాడు దేవుడు. వీటిని చంపడం కోసమే గలతీ పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 24 వచనాలు అంటాడు, శరీర సంబంధమైన కార్యములు ఇవన్నీ ఈ క్రీస్తు యేసునందున్న వారు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేశారు అని మాట్లాడుతున్నాడు. వీటిని సిలువ వేసేయాలి. ఇక మళ్ళీ బ్రతికి రావడానికి వీల్లేదు. సిలువ వేయకపోతే రేపొద్దున అవే నిన్ను చంపేస్తాయి. అలా చనిపోతున్నారు చాలామంది. తిమోతి గారికి రాసిన పత్రికలు అంటాడు, కొందరు ధనాన్ని ఆశించి చివరికి తమను తామే పొడుచుకున్నారు అని మాట్లాడతాడు. జారత్వము నీ సొంత శరీరానికి హానికరము అంటున్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో. కాబట్టి మనకు హాని చేసేటువంటి, మనల్ని చంపేసేటువంటి ఈ గుణాలని మనం చంపేయగలిగితే మనము నిలిచి ఉంటాము, జీవ మార్గాన్ని స్వతంత్రించుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ వందనాలు.